యా హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ధని సర్వీసెస్ లిమిటెడ్. ధని అనేది తెలుసు కదా, లోన్స్ ఇచ్చేది, లోన్స్ అండ్ సర్వీసెస్ చాలా ఉంటాయి దీన్ని. ఓకే, ఇప్పుడు దీని గురించి చూద్దాము. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,125 crores అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 51 రూపీస్. ఓకే, అండ్ హై ఎండ్లో వచ్చేసి 55 అండ్ 29. పిఈ రేషియో లేదు ఇప్పుడు దీంట్లో. బుక్ వాల్యూ వచ్చేసి 59 రూపీస్. డివిడెండ్ 0. ROCE వచ్చేసి -5.05, ROE వచ్చేసి -10.4, ఫేస్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్. ఇది ఏం చేస్తుంది అంటే, ధని సర్వీసెస్ లిమిటెడ్ ఇస్ ప్రైమరీలీ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సబ్స్క్రిప్షన్స్ బేస్డ్ ఆన్ ది హెల్త్ కేర్ transaction finance services through its Dhani app. It also engaged in the diverse business activities including asset reconstruction, stockbroking, etc. Daily need stores అంటే the company had originally launched Dhani store as a Dhani pharmacy laga to serve the diverse needs of consumers. It has expanded the product offerings to include electronics, personal care, daily household items, etc. and groceries. Credit services. Customer can avail credit line of up to 50,000 to 50,000 at zero interest, which can be used within the Dhani store and offers up to 2% on cashback spending. Payment services, electronic wallet services. దీని రెవెన్యూ వచ్చేసి ఫీజ్ అండ్ కమిషన్స్ నుంచి 45%, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 34%, అదర్స్ వచ్చేసి 21%. ఇది లోన్ ప్రొఫైల్ దీనికి సంబంధించింది. ఓకే, ఇది ఇట్లుంటే ఇప్పుడు ఒక్కసారి దీన్ని చూడండి. దీని యొక్క హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి 793 రూపీస్. ఇప్పుడు ఎంత ఉంది? 50. మామూలుగా మీరు గమనిస్తే లాస్ట్ 1 year నుంచి చూద్దాం. 1 year నుంచి ఇక్కడ చూడండి 48 వరకు పోయింది. 48 నుంచి 41, మళ్ళీ 48, 37. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమైంది? 34 నుంచి పడి లేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి 50 చేంజ్కి వచ్చేసింది. ఎంత? 51కి వచ్చింది. అదే మనం లాస్ట్ 6 months చూద్దాం. 6 months చూడండి, 34, 51. లాస్ట్ 1 month, ఇప్పుడు 1 month చూస్తే క్లియర్ అడుగుతుంది. 38, 39, 42, 43, మళ్ళీ 41, 48, 52 వరకు, అంటే అప్రాక్సిమేట్గా 52 వరకు పెరుగుతుంది. పెనీ స్టాక్. డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్. ప్రాఫిట్స్ వస్తాయి, బట్ మీరు అనాలిసిస్ చేసుకోండి. కంపెనీ హాజ్ రెడ్యూస్డ్ డెబిట్స్. స్టాక్ is trading at 0.86 times its book value. Company has a low interest coverage ratio. The company has delivered a poor sales growth, -9% over past 5 years. Promoter holding is low, 31.2, and company has a low return on equity for the last 3 years. Debitor days has increased from 47.71. Company cost of borrowing seems high. Company capital days have increased from 397 days to 788 అనుకోండి. ఓకే, అండ్ సేల్స్ చూడండి. మార్చ్ 23rd, ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు వస్తాయి ఇక తర్వాత. మార్చ్ చూడండి, మార్చ్ 23 చేంజ్ అంతే. 270 నుంచి -71, 232 నుంచి -87, -198 నుంచి -89. ఓకే, కొంచెం గ్రోత్ వస్తుంది దీంట్లో. సేల్స్ వచ్చేసి మార్చ్ టు మార్చ్ తగ్గాయి సేల్స్. ఓకే, ఆపరేటింగ్ ఇన్కమ్ -551 నుంచి -356 పెరిగింది. ఓకే, మైనస్ తగ్గుతుందంటే పెరుగుతున్నట్టే కాదు. నెట్ ప్రాఫిట్. ఓకే, ఇవి వచ్చేసి దీని అన్ని కాంపౌండ్ సేల్స్ గ్రోత్, కాంపౌండ్ ప్రాఫిట్. సిఏజిఆర్ వచ్చేసి 39% ఉంది. ఓకే, ఈక్విటీ ఆన్ చూస్తే మార్చ్ సెప్టెంబర్ సేమ్. టోటల్ లైబిలిటీస్ తగ్గాయి, టోటల్ అసెట్స్ తగ్గాయి.
ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ క్యాష్ ఇది వచ్చేసి మార్చ్ -700 నుంచి 848కి వచ్చింది. 777 ఇక్కడ తగ్గుతుంది. నెట్ క్యాష్ ఫ్లో -729 నుంచి -244కి వచ్చింది. డెబిటర్ డేస్. ఓకే, ఇది ప్రమోటర్స్. మనము చూస్తే సెప్టెంబర్ మనకు వచ్చి 31% ప్రమోటర్స్ ఉన్నారు, 14% ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, అండ్ 1.45% డొమెస్టిక్. పబ్లిక్ వచ్చేసి మళ్ళీ 48% పెరిగారు ఇంతకుముందు కంటే. అదర్స్ వచ్చేసి 4.85. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది స్టాక్ పెరుగుతుంది. ఇప్పుడు అన్ని ఫినాన్షియల్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి అన్ని దగ్గర. ఇప్పుడు మా జియో ఫినాన్షియల్ ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు ఒక్కొక్క ఫినాన్షియల్ ఒక్కొక్కటి ప్రొడక్షన్ సైడ్ పెరుగుతున్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ ఉన్న అన్ని సిమిలర్ స్టాక్స్ కొంచెం హైప్ వస్తాయి. దీనికి కూడా హైప్ వస్తుంది, ఇది కూడా పెరుగుతుంది. పెరిగిన స్టాక్ ఇది పెరగాల్సిన ఆల్రెడీ ప్రూవ్డ్ స్టాక్, దీనికి కొన్ని కథల వల్ల దెబ్బ అయింది. ఇది అంతే. ఒకప్పుడు MS ధోని బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది. దీని స్టాక్ గురించి తెలుసుకోవచ్చు, అదే రేంజ్ గురించి. ఓకే, ఇది ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అండ్ ప్లీజ్ do subscribe. Okay, and please do share and please do like if you have liked the video. Thank you for your time. Thank you.